నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాగునీటికి సంబంధించిన బోరు మోటార్లను వెంటనే మరమ్మతులు చేయించి ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి. మున్సిపల్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. బోరు మోటార్ల రిపేరీకి గురై నెలలు గడుస్తున్నా ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని ట్విట్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. సచివాలయాలకు వచ్చే ప్రజలకు సచివాలయ ఉద్యోగులు సరైన గౌరవం ఇవ్వాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. సచివాలయ ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న వారికి 20 కేజీల బియ్యాన్ని అందించాలని తహసీల్దార్ను ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈయన వెంట తహసీల్దార్ రమాదేవి, కమిషనర్ ప్రమీల, ఏఈలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమన్వయ లోపం కారణంగా అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ కారణంగానే చిన్నపాటి వర్షం పడినా ఇళ్లలోకి వర్షపు నీరు, మురుగునీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫోటో నాకు పంపించాలా, మంచిగా పంపించి తెప్పించి నీ షూలు కూడా వేసుకోవాలా, గ్లౌస్ వేసుకోవాలా, మాస్క్ వేసుకొని పని చేయాలండి. ఎట్లా అనుకున్నారు? ఏమన్నా మీరు మనుషులు కదా, మీకు ఎట్లా అంటే అట్లా పని చేపించేస్తారా? అట్లా కుదరదు. తెప్పించండి, ఇప్పుడే షూ తెప్పించండి, గ్లౌస్ తెప్పించండి, మాస్క్ తెప్పించి మాస్క్ వేసుకొని పని చేయాలి. ఫోటో ఎంతవరకు వచ్చింది? ఇంకా 20 ప్యాకెట్లు అంటే 20 కిలోలు ఇమ్మీడియట్గా చేర్చండి. మీకు వచ్చి రంగస్వామి నాయుడు అన్న మా రాధమ్మ కౌన్సిలర్ గారు మాట్లాడతారు. సత్యకాలవి విజిట్ చేస్తున్నారు. 7 మోటార్లు ఉన్నాయమ్మా. ఈ మాటకి 7 మోటార్లు ఉన్నాయి. పెద్ద లైన్ కలిపి పెద్ద లైన్ ఇచ్చినారు. చిన్న లైన్ 40 అడుగుల పైపు ఒకటి. ఆ పెద్ద లైన్ ఉంది కదా, 40 పైపు కదా కనెక్షన్ ఇస్తే మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదు. ఈరోజు అన్నదాకా వచ్చినారు. రోడ్డు బ్లాక్ చేసి ఈ ఏరియా విజిట్ చేయాలి. మీరు తెల్లారు వేస్తే ఒక 7 to 9 లోపల, ఇంకా 7:30 to 9 అట్లీస్ట్ 1 అవర్ మీ మోటార్ సైకిల్లో మేము ఉన్న ఫిటర్స్ అంతా చెక్ చేసి మోటార్ సైకిల్లో తిరగల. ఏముండదు తెలుస్తారు. మీరు ఆడపిల్లలు మీకు ఏం చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఫోటో కొట్టినా
పెట్టండి అమ్మ కాలు రమేష్ రమేష్ అన్న మెయిన్ రోడ్ కూడా కాలు లేదంటారు అవును చూసినాం కదా వచ్చిందా నాకంతా వచ్చాయి వచ్చేసింది అన్నకు సైడ్ వదలన్నా వరకు లేదు స్వామి పింఛని కానీ ఏం కానీ మా సచివాలయం ఆల్రెడీ పెన్షన్ అప్లై చేసాం సార్ ప్రాసెసింగ్ ఉంది సార్ 6 మంత్స్ ముందు అప్లై చేసాం 3 మంత్స్ 6 మంత్స్ ముందు సార్ పెన్షన్ కూడా 6 months కావాలి అంటే 3 మంత్స్ అయింది సార్ మాకు ఎలక్షన్ కూడా మీకైతే 6 months అంటారు 3 months అంటారు ఏది కరెక్ట్ సార్ మనకు పెన్షన్ అప్రూవ్ అయ్యేదానికి 6 మంత్స్ టైం పెట్టాం సో అప్పుడు బయాన్యువల్ శాంక్షన్స్ పెట్టాం వీళ్ళకైతే ప్రాసెస్ చేసాం ఇమీడియట్గా అప్డేట్ ఓకే చూడండి చెప్తాను నేను ఫుల్ ప్లేట్గా కాంపౌండ్ రాత్రి కురిసిన వర్షం వల్ల వర్షపాతం ఎక్కువైంది. దాదాపు ఈ డ్రైనేజ్ కాలువలన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఆ కాలువలన్నీ క్లోజ్ అయిన దానిలో వాటర్ ఫ్లో ఇళ్లలోకి దూరిపోయింది. చాలామందికి అసౌకర్యంగా కలిగింది. వాళ్ళకి చాలా కష్టమైంది. ఇప్పుడు తక్షణం మున్సిపల్ టీం మొత్తం, కమిషనర్ గారు, శానిటేషన్ టీం, ఇంజనీర్స్ అందరూ యుద్ధ ప్రాతిపదికగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా దానికి సకాలంలో చాలా ఏరియాలో టెండర్స్ పిలిచారు కానీ కాలువలు కంప్లీట్ చేయలేదు. అవి కూడా సంబంధిత కాంట్రాక్టర్కి పిలిచి తక్షణం వాటర్ సప్లై, శానిటేషన్ సప్లై, ఈ కాలువ నీరు అంతా సప్లై అంటే సకాలంలో నీరు వచ్చి 8 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. ఇక్కడ పూర్తిగా ఈ వైసీపీ ప్రభుత్వం ఈ పాలన ఏం చేసిందంటే అధికారుల పనితీరు పైన వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోలేదు. ఏదో వాళ్ళ సొంత అజెండా కోసం పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేయలేదు. ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందుకోసం నేనే మార్నింగ్ నుంచి వచ్చి మొత్తం ఈ వార్డంతా తిరిగాను. తప్పకుండా ప్రజలు ఏ సమస్యలున్నా సకాలంలో స్పందించి అధికారులు కూడా అదేవిధంగా పని చేయాలా, చేస్తారని చెప్పి తెలియజేస్తారు.
తాగునీటి బోర్లకు సంబంధించిన బోర్లను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్లె పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఏఈలు, ఫిట్టర్ ఉన్నారు. బోరు మోటార్లు మరమ్మతుకు గురై నెలలు గడుస్తున్నా ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని ఫిట్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని రేపేరి ఉన్న బోరు మోటార్లను వెంటనే మరమ్మతులు చేయించి ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. మున్సిపాలిటీ నందు అదనంగా 5 బోర్లు ఉంచాలని, ఎక్కడైనా బోరు మోటారు మరమ్మతుకు గురైతే వెంటనే వీటిని ఉపయోగించుకోవాలన్నారు. ఇక్కడ పని చేస్తాను, ఆమె క్లీన్ చేస్తుంది, ఆమె వెళ్ళిపోతుంది, దిగలేసి వెళ్ళిపోతుంది. పని లేదు, అడిగితే రంపుకి వచ్చేస్తుంది. 6:30 తెరిచి పెట్టాలా. 10 గంటలకు ఎక్కడ నువ్వు ఏ ఏరియా అమ్మ నువ్వు? ఎవరుమ్మా ఇక్కడ సచివాలయం అంటే నేను మీకు తీసి ఎన్వీఆర్ లేట్ పార్కే ఇక్కడ కొత్త నుంచి తెప్పించు. సస్పెండ్ చేస్తాను, పంప్ ఆపరేటర్ ఇంటికి వచ్చేస్తాను కదా. పైపు ట్యాంక్ దాన్ని చేసిన నిలిపేశారు. ఇంత నీళ్లు పోతా ఉంటే, ఇన్ని నీళ్లు ఉంటే మినిమం అంటే ఒక రోజుకి 20 ఇళ్ళకి నువ్వు సప్లై చేస్తావు. పైపులో లబ్బర్ కాదులే, మొత్తం సిమెంట్ వెళ్ళింది, మొత్తం వెళ్ళింది. ఇంట్లో పండుకున్నావా? పిఎన్టీ కాలనీలో ఉండవా? నేను సొసైటీ కాలనీలో ఉన్నా, పిఎన్టీ కాలనీ కింద రా, నేను కూడా వస్తాను. అడిగి ఎంతసేపులో చేరుతావు? నేను సొసైటీ కాలనీలో ఉండా, ఇంటికి ఉండవా? నీళ్లు పోయినా విన్నారా? ట్యాంక్ దగ్గరే ఉండా, మార్చి ఎందుకు మాట్లాడతారా? విన్నారా? వెనకాల వాటర్ పోతాను అన్న. మా డ్రైవర్ మొన్న 2 సంపేశారు. ఎవరు? మీ మార్కెట్ ఆడిపోయినారు. కమిషనర్ గారు వస్తాను, ఇమ్మీడియట్గా వీళ్ళకి టెండర్ క్యాన్సిల్ చేయమన్నారు. అడ్మిన్ ఇన్ఛార్జ్ సచివాలయం ట్యాంకర్ నంబర్ నోట్ చేసి కాంట్రాక్టర్ పేరు రాసుకొని, దానికి లైసెన్స్ లేదు, దీనికి ఏది క్యాన్సిల్ చేయమని కమిషనర్. దీని ట్రాన్స్పోర్టేషన్ అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు తోలేదు, సరిగ్గా రాదు. నేను మొన్న 2 సంపేసినారు దీని దగ్గర. అది 2 ఆడబిడ్డలు అతను క్యాన్సిల్ చేయమని. ఏ బోర్లు దీనికి ఉన్నాయి సప్లై? చెడిపోయిందంటే భాష స్కూల్ మిగిలిపోతే రాదా మోటార్ బయటికి రాదా? కెమెరా వేయాలి కదా లోపలికి. ఇక్కడ పని
ఉంటున్నా మీరు దాంట్లో రాజుగారి గుర్రం మీద ఏమైపోతున్నట్టు అయిపోయింది కదా కథ. భాషం స్కూల్ దగ్గర మోటార్ కాలిపోయింది, అక్కడ నక్కులు తిని మోటార్ కాలిపోయింది, ఎందుకు రిమైండ్ చేయలేదు? స్టాక్ మోటార్ లేవా మీ దగ్గర? ఎందుకు లేవు? సిఆర్ఎస్ సీనా దగ్గర పోయి నేను చెప్పినా చెప్పి 2-3 మోటార్లు కొత్త మోటార్లు తెచ్చిపెట్టు. ఏదైతే ఇప్పుడే పోయి తెచ్చుకో. ఏ సైజ్ కావాలా నువ్వు పోయి ఏమి చెప్తాను నేను సీనా దగ్గర పోయి తెచ్చుకోపోయి. స్టాక్ ఎప్పుడు 2 మోటార్లు ఉండాలా, 3 మోటార్లు వైండింగ్ చేసి ఉండాలా. ఏమి ఇమ్మీడియట్గా ఎక్కడైనా మోటార్ కాలేదంటే 6 గంటల లోపల ఎరెక్ట్ చేయాలి మోటార్. మీరు తమాషలు చేసి 8 రోజులు నీళ్లు ఇస్తే ఆచార్య బాగుంటుంది చెప్తాను. నేను చేసుకో, నేను ఎవరికి స్పేర్ చేయను. అవంతా ఊరికే మీరు ఉద్యోగాలు చేయగలిగితే ఉండండి, లేదంటే వదిలేసి వెళ్ళిపోండి. ములాజ్ ఏం లేదు నాకు. మీరు పాత వాళ్ళు మీకు మొత్తం తెలుసు సబ్జెక్టు, మీరు ఈ విధంగా పనిచేస్తారా? 8 రోజులకి ఇస్తాడంటే ఏరియాకి నీళ్ళు. ఇదేమి ఇది ఎందుకు చెత్త ఎందుకు పెట్టుకున్నారు? ఒక 2 మోటార్ 2-3 మోటార్లు కొత్త మోటార్లు లేవు. మళ్ళీ ఏముండదు మీకు నెల లాస్ట్లో బిల్లు పెట్టేసి నాకు తక్షణం పెట్టండి. చేసిన సార్ మధ్యాహ్నం చేస్తాను సార్. అవన్నీ వినపడవు నాకు. పైప్ పగిలిపోయింది, చేసినాము, అవుతా ఉంది. అబ్సల్యూట్ కంప్లీట్ గ్రివెన్స్కి ఫుల్ఫిల్ చేయాలి అంతే. గ్రివెన్స్ వచ్చింది, మనం దాన్ని కంప్లీట్ చేయాలి. కొత్త వాళ్ళ రెస్పాండ్ చేయలేదన్న ప్రజలు పోతాయి. ఎస్సీఆర్ఎస్సీ నాకు చెప్పినాను నేను 3 కొత్త మోటార్లు ఇస్తారు, కొత్త మోటార్లు తీసుకునేసేయండి. నేను ఒక 2-3 మోటార్లు మంది ఉందా ముందు ఎన్ని మోటార్లు స్టాక్ ఉండగా మీ దగ్గర 5-5 మోటార్లు స్టాక్ పెట్టాలంటే ఏం చేశాను అవన్నీ? ఇప్పుడు ఈరోజు మనకు ప్రతిరోజు నీళ్ళు ఉంటుంది మన దగ్గర. ఏమైనా కాలిపోయి అంటే రివైండింగ్ చేసి అట్లీస్ట్ 5 మోటార్లు సబ్స్టిట్యూట్గా రెడీగా ఉండాలి మన దగ్గర. ఆ రోజుకి మీరు ఎత్తుకుంటామంటే కాదు కదా. ఇప్పుడు ఈరోజు కావాలి కదా. ఇప్పుడు భాషం స్కూల్ దగ్గర ఒక కాలిపోయింది, దీనికి సంబంధించి ఇక్కడ నక్కలు దీని దగ్గర ఒక కాలిపోయింది. దీన్ని ఎప్పుడు మీరు కరెక్ట్ చేస్తారు? ఇప్పుడు 8 days అయిపోయిందంట వాటర్ రౌండ్స్ ఇక్కడ ప్రతి 8 రోజులకి ఇస్తున్నారంట. ఇది ఎందుకు ఇది పెట్టుకుంటారు? ఎంత స్క్రాప్ స్క్రాప్ చేయండి, డబ్బులు వస్తాయి కదా మీకు. చేసేసేయండి. మనము ఇవన్నీ డిస్పోజ్ చేయాలి, సోర్స్ డెవలప్ చేయాలి, మనం ముందే తీసేయాలి. ఎందుకు మనకు వేస్ట్? వాటర్ అంతా ట్రై చేసేసి ఉన్న లోపలంతా పరిస్థితి చెక్ చేసి నాకు తెలిసి పిల్లలన్నీ హెల్తీగానే ఉన్నాయి. లోపల ఇన్నర్ బాటమ్ ఎక్కడో లీకేజ్, బయట కింద పాక లీకేజ్ ఉంది. దానికి లోపల నుంచి ఒకసారి చిప్పింగ్ చేసేసి మొత్తం కరెక్షన్ చేసి బయట పక్క కరెక్షన్ చేసి 1 వీక్ పని అవుతుంది. మనము పూర్తి స్థాయిగా చేస్తే మనకు 10 ఏళ్ళు మళ్ళీ సర్వ్ చేస్తాం. చూడండి కమిషనర్, సకాలంలో ఇప్పుడు నీళ్ళు అక్కడంతా వరదలాగా వచ్చినాయి. వాళ్ళు స్పందించి ఏమన్నా సార్ట్అవుట్ చేయాలి. ఇప్పుడు అంతా అయిపోయినాక మనం చేసినాం బట్టి కదా. అక్కడ ఒక పోల్ ఉంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్పిన ఆ పోల్ ఇమీడియట్గా మార్చేసింది. ఎందుకంటే ఆ పోల్ వల్ల ఏమైందంటే చెత్త అంతా పేరుకుపోయింది. చెత్త ఇప్పుడు పేరుకుపోయింది, స్ట్రైట్ పోయే వాటర్ హిట్ చేసింది, లోపల ఇళ్ళు దుడ్డు. చాలా పెద్ద లాస్ అయింది. ఇప్పుడు వీళ్ళకి చెప్పినాను, సచివాలయం స్టాఫ్ ఎవరమ్మా అడ్మిన్ తహసీల్దార్ గారికి చెప్పినాను నేను, ప్రతి ఇంటికి 20 కిలోల బియ్యం ఇవ్వాలి. 20 ఇంట్లో హిట్ అయినాయి. అది వాళ్ళకి చేరిందా లేదా మీరు కమిషనర్ గారికి అప్డేట్ చేయాలి. కమిషనర్ గారు నాకు చెప్తారు. వస్తున్నా ఒకటి కాదు 2 మోటార్లు తీసుకోండి సీనా దగ్గర.
చేసి 48 గంటల్లో ఊర్లో ఎన్ని మోటార్లు కాలినాయి అన్ని మోటార్లు తీయాలా, రివైండింగ్ చేయాలా, మళ్ళీ ఇమీడియట్ యాక్షన్ చేయాలి. నా మిగతా అన్ని కథలు వినండి. నాకు ప్రతిరోజు సాయంత్రం మాట్లాడాలి, మీరే నాకు నేరుగా మాట్లాడాలి. సచివాలయాలకు వచ్చే ప్రజలకు సచివాలయ ఉద్యోగులు సరైన గౌరవం ఇవ్వాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు సచివాలయ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎస్ఐలు, సచివాలయ ఉద్యోగులున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే అని, వారికి ఎక్కడైనా అగౌరవం కలిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను పరీక్షించాల్సిన బాధ్యత మీపై ఉందని, ఎవరైనా కబ్జా చేసి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ కూడా ఈరోజు ఫోటో వచ్చింది నాకు. అంటే గుణాలు ప్రభుత్వందా, ప్రభుత్వం ల్యాండ్ బోర్డు అనేది వేరే వాళ్ళదా, బోర్డు మాత్రము ప్రభుత్వంది, వెనకాల ల్యాండ్ ప్రైవేట్ అవుతుంది. నా ఎలక్షన్లో నేను అక్కడ జరిగింది. మీ ఎంటైర్ స్టాఫ్ వాళ్ళ వైపు మొత్తం తింటారు, వాళ్ళ వైపు మొత్తం చెక్ చేసి నేను ఇన్నో నోట్స్ చూసి ప్రతి ఒక్క అడ్మిన్ మీ లేఅవుట్లది ఒక రిపోర్ట్ వచ్చి బిఫోర్ సాటర్డే ఇవ్వాలి. ఈ స్కెచ్లు చేతిలో పెట్టుకోవాలా. దాని ప్రకారము గవర్నమెంట్ ఆథరైజ్గా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే, మీకు ఎవరైనా కష్టాలు పెట్టింటే అది ఎటువంటి సమస్య సాయం చేస్తాను. నేను ఒకసారి మీకు అది కూడా వింటాను. అది సూటబుల్ ఉంది, ఫీజిబుల్ ఉందంటే తప్పకుండా దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా దీనికన్నా ఎక్కువ చెప్పేది ఏం లేదు. నాకు ప్రతిరోజు ప్రోగ్రెస్ కావాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. సార్ మనకి రీసెంట్గా జరిగిన చెప్పడం జరిగింది సార్. ఎంతమంది వచ్చింది ఇల్లీగల్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు కొత్తగా కట్టడాలు కట్టాడు, ఇవన్నీ మీ దగ్గర పూర్తి హిస్టరీ షీట్ దాని గురించి మీ చేతిలో ఉండాలా. మనము సాటర్డే మళ్ళా వెళ్ళి చూపు. అర్థమైందా? సాటర్డే మనం కలుస్తాము తప్పకుండా. అప్పటికి మీ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్. ఎవరు కూడా దీంట్లో ఎవరు గమ్మున నాకు తెలియదు, అక్కడ ఉండా వీళ్ళు పోయినారు, అదంతా నేను ఎక్స్క్యూజ్ లేదంతా. ఫస్ట్ ఈ ప్రాపర్టీస్ అన్నీ కాపాడాలా. లబ్ధిదారులకు ఇప్పుడు దాదాపు మళ్ళా ఒక 7,000 అప్లికేషన్ ఉన్నాయి హౌసింగ్ హ్యాజార్డ్. ఇవన్నీ మనం చేయాలి. ఎస్పెషల్లీ సచివాలయం స్టాఫ్ వచ్చిన పబ్లిక్కి సగౌరవంగా రిసీవ్ చేయాలా. సగౌరవంగా రిసీవ్ చేసి కూర్చోపెట్టి మర్యాదగా మాట్లాడి వాళ్ళ వర్క్ ఏది ఉందో అడగల. దానికి ఎట్టి పరిస్థితులు దానికి ఉన్న కాడికి క్లీన్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో పని కంప్లీట్ కావాలి. పని ఒకవేళ మీ చేయలేని పరిస్థితి ఏదైనా ఉంటే ఎండార్స్మెంట్ ఇవ్వాలి. ఏం ఆటంకాలు మీకు ఉన్నాయో దాని ఎండార్స్మెంట్ ఇవ్వాలి. బట్ ప్రయారిటైజ్ ఏముండాలి? 99% వచ్చిన వాళ్ళకు వాళ్ళ పని చేసేటట్టుగా సచివాలయం పనిచేయాలి. మన దగ్గర మన సచివాలయంకి వచ్చిన స్టాఫ్ పబ్లిక్కి పూర్తి బాధ్యతగా రిసీవ్ చేసుకోవాలా. వాళ్ళ సమస్య వినాలా. డెత్ సర్టిఫికేట్కి మేము తిరుగుతున్నామన్నా మాకు రావడం లేదు, పెన్షన్కి అడుగుతున్నామన్నా రావడం లేదు, ఇంటి కోసం అడుగుతున్నామన్నా రావడం లేదు. ముందు ఇంటి అప్లికేషన్ ఏమన్నది కన్సర్న్ విఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఇస్తామన్నా నేరుగా హౌసింగ్ వెళ్ళిపోతాను. ఇప్పుడు అట్లా కాదు, మీ వాలంటీర్ దగ్గర రావాలా, వాలంటీర్ నుంచి మళ్ళీ మీ హౌసింగ్ కన్సర్న్ వాళ్ళ దగ్గర రావాలి, హౌసింగ్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అడ్మిన్ దగ్గర రావాలా, అడ్మిన్ నుంచి మళ్ళీ కన్సర్న్ హౌసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలా, మళ్ళీ వచ్చింది రెవెన్యూ వాళ్ళు పోవాలా, మళ్ళీ అక్కడ నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి దానికి శాంక్షన్ ఇవ్వాలి. ఇంత పెద్ద తతంగం లేదంటే మున్సిపాలిటీ ఉంటే కమిషనర్ గారి దగ్గర రావాలి. ఈ విధంగా జరుగుతోంది. అట్లా లేదు. మీరు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలంటే అందుకున్నట్లు ఉండాలి. ప్రజలు వచ్చారు, ఎస్ అన్న మీరు అరువులా ఎక్కడున్నారు,
సర్వే ఎంక్వైరీ చేస్తాం. ఎస్ మీకు అర్హులు అంటే మీకు ఇల్లు ఇస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎక్కడ వకాలత్గా తీసుకొని మాట్లాడాల్సింది మీరే. ఏం చెప్పాలా? ఎస్ మా బాధ్యత, ప్రభుత్వం మాకు బాధ్యత ఇచ్చింది, మీకోసం మంచి సంక్షేమ కార్యక్రమం చేయమని. మేమున్నా మీకు ఇల్లు ఇస్తాం అనుకుంటున్నాం. ఆ పేరు ఎవరికి వస్తుంది? ఏ ప్రభుత్వం పాలనలో ఉందో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది మీ ద్వారా. మీ దగ్గరే క్లారిటీ లేదంటే అవన్నీ జరగవు. అందుకోసం నేను ఇంకా ప్రతిరోజు ఎక్కడో ఒక తాన 2-3 సచివాలయాలు నేను వెరిఫై చేస్తాను. నేను పడుకునే మనిషి కాదు. తెల్లవారు ఈరోజు 6:30 నుంచి రోడ్లో ఉన్నాను. నిన్న రాత్రి పడిన వర్షం కోసం నాతో సమానంగా మా కమిషనర్ గారు తిరిగినారు. అర్థమైందా? 1 గంట కూడా నేను వేస్ట్ చేయను. ఒక రోజుకి 1000 నుంచి 2000 మందికి కలుస్తాను. మినిమం 1500 మంది ఎట్టి పరిస్థితుల్లో కాన్స్టిట్యున్సీ ప్రజలు వాళ్ళ సమస్యలు, వాళ్ళ అవసరాలకి, వాళ్ళ గ్రీవెన్స్ అటెండ్ చేస్తాను కాన్స్టిట్యున్సీలో ఉంటే. అందుకోసం దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. ఏ గ్రీవెన్స్ ఉన్నా ఇమ్మీడియట్గా మీరు ఫార్వర్డ్ అవుతుంది కమిషనర్ గారి ద్వారా. మీరు దాన్ని పరిష్కార మార్గంలో పెట్టాలి. మీరు ఇంకా ముందు ఉన్న నాయకులు వాళ్ళు ఇట్లా చెప్పినారు, వీళ్ళు ఇట్లా చెప్పినారు, ఇల్లీగల్గా చేస్తాం, అన్నీ ఏం జరగవు. ఒక్క అడుగు కూడా అట్లా ఏమి దానికి పనికిరాదు. పూర్తి స్థాయిగా ముందు మనం ప్రజలకు బాగా చూసుకోవాలి. అర్హులు ఉండే వాళ్ళకు మొత్తం కార్యక్రమాలు ఇవ్వాలి. ఇప్పుడు పెన్షన్ 7,000 రాబోతుంది. ముందుది 3,000, కొత్తది 4,000. 7,000 ఇవ్వబోతున్నాం. మనం ఫస్ట్కి ఇస్తున్నాం. సో దానికి ఎట్లా చేయాలి, ఏం చేయాలో మళ్ళీ నేను కార్యాచరణ చెప్తాను. పూర్తి స్థాయిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. చేసి దానికి సంబంధించి కన్సల్ట్ సెక్రటరీస్ నుంచి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోమని చెప్పారు సార్. దానికి తగ్గట్టుగా ఇప్పుడు తహసీల్దార్ గారు మేము కూర్చొని దానికి ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఒక టీమ్స్ ఫార్మేషన్ చేసి అది కూడా వర్కౌట్ చేసి టోటల్గా ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకొని దాని ప్రకారం ఫర్దర్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా తమరు కూడా గతంలో చెప్పినట్లు ముఖ్యంగా ఇక్కడ సెక్రటరీస్ అందరూ రావడం జరిగింది. ఎమ్యూనిటీ సెక్రటరీస్, అడ్మిన్, పిఆర్ఓస్, ప్లానింగ్ అందరూ ఇక్కడ వచ్చారు. ఇప్పుడు సార్ చెప్పినట్లు మెయిన్ పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో దానికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇన్కేస్ మనం చేయలేని పని ఏదన్నా ఉంటే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా ఏదైనా గ్రీవెన్స్ వచ్చినప్పుడు దానికి మనం మ్యాక్సిమం అన్నీ చేయగలిగినవే ఉంటాయి. ముఖ్యంగా మనకి మున్సిపాలిటీకి సంబంధించి, శానిటేషన్కి సంబంధించి కానీ, స్ట్రీట్ లైటింగ్కి, అదేవిధంగా మిగిలిన మెయింటెనెన్స్కి సంబంధించి, అదేవిధంగా సర్వీస్ రిక్వెస్ట్, ఈ విధంగా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకొని వారికి ప్రాపర్గా మరి వాళ్ళ సర్వీసెస్ అనేవి మనం డెలివర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఇవి అడిగినప్పుడు ఎంపీటీ సెక్రటరీస్ కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి వాటికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ వేసి మీ కన్సర్న్ ఏఈకి సబ్మిట్ చేయండి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే రోడ్స్ డ్యామేజ్ అయి ఉన్నాయో, ట్రైన్స్ డ్యామేజ్ అయి ఉన్నాయో వాటికి రాఫుడ్ బేసిస్లో చేయాలని చెప్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం మరి దాని మీద వర్కౌట్ చేసి రోడ్స్, ట్రైన్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. రానున్న భవిష్యత్తులో జనసేన పార్టీకి తగినంత ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన్ను కలిసి బేషరతు మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ విధంగా అయితే టీడీపీ, జనసేన పనిచేస్తుందో అదే విధంగా మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు.
కూర్చోవాలి సార్. అందరూ కూర్చోవాలి సార్, కింద కూర్చోవాలి ప్లీజ్. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. తెలిసిన ప్రతి వారి వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమంలో మొట్టమొదటిగా ఇవాళ ఎన్డీఏ కూటమి ద్వారా ప్రపంచాన్ని సృష్టించినటువంటి శాసనసభ్యులు ఒక్కసారి అందరూ సార్ అటువైపు దయచేసి రావద్దండి, ఇటువైపు రండి. అన్నపక్క నిలబడినటువంటి నాయకులు మీరు దాదా అనిత గారు. ఈరోజు ఈ సభ నినాదం ఏమంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేరు కాదు, రెండు ఒక్క పార్టీనే, రెండు కలిసి ఒకటే అని చెప్పి ఈ సభ నినాదం కాన్స్టిట్యూన్సీ స్థాయిలో రేపు ఏ సంక్షేమ కార్యక్రమాలున్నా ఏ ఒక్క అభివృద్ధి ఉన్నా మన జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులతో కలిసి మనం నడుస్తామని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా ఒక సందేశం ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కష్టకాలంలో ఆ రోజు ఒక్కసారిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసి, అదేవిధంగా లోకేష్ గారు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేశారు. కలిసి నడుస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ దౌర్భాగ్య ప్రభుత్వం, ఈ అరాచకమైన ప్రభుత్వం, ఈ చెత్త ప్రభుత్వం, దీనికి తరిమి కొట్టే బాధ్యత మనది. మనం ఇక్కడి నుంచి కలిసి నడుస్తామని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు నడిచిన వ్యక్తి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరి నాయకులు కాదు, ఆంధ్ర రాష్ట్ర నాయకులు కాదు, దేశ నాయకులయ్యారు. ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి పార్లమెంట్లో, అదేవిధంగా సెంట్రల్ హాల్లో, అదేవిధంగా అబ్సల్యూట్గా పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్థాయి మనం తెలుసుకోవాలి. అందుకోసం మన కలయిక ప్రజా శ్రేయస్సు కోసం, మన కలయిక ఆంధ్ర రాష్ట్ర సుభిక్షం కోసం, మన కలయిక 5 కోట్ల ఆంధ్ర భవిష్యత్తు కోసం, మన కలయిక మహిళా రక్షణ కోసం, మన కలయిక రైతుల సంక్షేమం కోసం, మన కలయిక మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కలయిక 5 కోట్ల ఆంధ్రుల పూర్తిగా సర్వస్వం భవిష్యత్తు కల్పించి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఒక కార్యాచరణ చేస్తూ
సుదీర్ఘ 3 పర్యాయాల ప్రభుత్వం నడిపించడానికి కంకణం పెట్టుకుని ముందు నడిచిపోయే పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఏ ఒక్కరు జనసేన నాయకులు అధైర్యపడే అవసరం లేదు. మీరు ఏ సందర్భంలో కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ మా నాయకులు జనసేన నాయకులు వీళ్ళ ద్వారా కానీ నా ద్వారా కలిసి ఏ సమస్యలున్న పరిష్కార మార్గంలో పెడతాము, అభివృద్ధి దిశలో తీసుకువెళ్తాము. నా కష్టకాలంలో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా వచ్చినప్పుడు వీళ్ళు నాకు సహకరించారు. నేను ఈ 5 సంవత్సరాలు వీరితో కలిసి నడిచే బాధ్యత నాది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ఏ మాత్రం మార్పులు ఉండవు. నాయకత్వంలో రాజకీయం సందర్భం రాజకీయం ఉండదు. ఒక పూర్తి విశ్వాసం కలిగిన రాజకీయం ఉంటుంది. ప్రజా విలువలతో కూడిన రాజకీయం ఉంటుంది. ప్రజలతో మమేకమై పనిచేసే రాజకీయం ఉంటుంది. అన్ని విధాలుగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి మేమందరము తెలుగుదేశం జనసేన నాయకులు కలిసి ముందుకు నడుస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మరొక్కసారి జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ నుండి విద్యార్థుల తల్లిదండ్రులను కాపాడాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో ప్లే స్కూల్ నుండి 10వ తరగతి వరకు యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజుల దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా స్టేషనరీ, యూనిఫారాలు, టెక్స్ట్ బుక్లు ఇలా అనేకం తల్లిదండ్రులను బలవంతం పెట్టి విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ తట్టివారిపల్లి దగ్గర కొండమరిపల్లి పంచాయతీలో AAA ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది. ఇందులో కొంతమంది పార్ట్నర్స్గా ఏర్పడి ఇక్కడ ఫైనాన్స్ కంపెనీ నడుపుతూ ఉంటారు. రిజిస్టర్డ్ కంపెనీ. ఇందులో టి రామచంద్రన్ అనే వ్యక్తి ఇతను తమిళనాడు నుండి వచ్చాడు. కరూర్ డిస్టిక్ తమిళనాడు. ఇతను ఒక అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాడు. గతంలో ఇక్కడ పనిచేశాడు. ఇతను ఫిబ్రవరి నెలలో వచ్చినటువంటి కనెక్షన్ అమౌంట్ అదంతా కూడా డిపాజిట్స్ అవంతా కూడా చూపించకుండా వాళ్ళ ఓనర్స్ ఎవరు కూడా నోటీసులు లేకుండా దాదాపు 7 లక్షల రూపాయలు అతను ఉడాయించి ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళంతా కూడా మళ్ళీ తర్వాత మాట్లాడాలని చూశాడు. వాళ్ళు ఇక్కడ కూడా అందుబాటులోకి రాకపోయేసరికి 30 మే నెలలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన మేరకు మనం 408, 420 కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి తర్వాత 408, 409, 420 కేసు కింద అతన్ని కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతుంది. ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో 7 లక్షల రూపాయలతో ఉడాయించిన అసిస్టెంట్ మేనేజర్ రామచంద్రను అరెస్టు చేయడం జరిగిందని తాలూకా సీఐ శేఖర్ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవతానగర్ నందున్న AAA ఫైనాన్స్ కంపెనీ నందు అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్న రామచంద్ర 3 నెలల క్రితం 7 లక్షల రూపాయలతో ఉడాయించడం జరిగిందన్నారు. కంపెనీ వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నేటి ఉదయం అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇన్ని రోజులన్నా ఎట్లా సార్? ఇప్పుడు అసలు సర్టిఫికేట్ స్టాఫ్ అసలు స్టేషనరీ కానీ యూనిఫామ్స్ కానీ స్కూల్స్లో అమ్మకూడదు, కానీ ప్రతి స్కూల్లో అమ్ముతారు. ఈరోజు ఎంఈఓ గారికి మదనపల్లిలో విద్యని వ్యాపారం చేసి విద్య పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న కొన్ని స్కూల్స్ గురించి బహుజన యువసేన BYS ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేటి కాలంలో
ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే తమ బిడ్డలు ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధలు కానీ వాళ్ళు పడిన బాధలు పడకుండా వాళ్ళ బిడ్డలు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు బిడ్డలకి ఇవ్వాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఈ సమాజంలో మనం చూస్తున్నాం. దాన్నే ఆసరాగా తీసుకొని తల్లిదండ్రుల బాధను ఆసరాగా తీసుకొని వాళ్ళ బాధ అనుగుణంగా మదనపల్లిలో చాలా చోట్ల ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి, కిడ్స్ జోన్స్ అని చెప్పి, ప్లే స్కూల్స్ అని చెప్పి ఏర్పాటు చేసి ఎల్కేజీకి 35,000 నుండి 50,000 వరకు ఫీజుల రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని స్కూల్స్లో అయితే 25,000 రూపాయల నుండి 40,000 వరకు కూడా ఫీజుల రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. ఫీజుల రూపంలోనే కాకుండా స్నాక్స్ పేరిట, కొన్ని యాక్టివిటీస్ పేరిట కూడా తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఈరోజు విద్యాసంస్థలని దోపిడీకి గురి చేయడం జరుగుతుంది. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన మీరు చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీ ఆఫీస్ కాడ మేము నిరసన కార్యక్రమం చేస్తాం. మీ ఆఫీస్ కాడ కాకపోయినా కూడా ఏ స్కూల్స్ అయితే గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్కు ఆపోజిట్గా నడుస్తున్నాయో, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారో, ఎక్కువ బుక్కుల పైన, ఎక్కువ యూనిఫామ్ పైన డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా స్కూల్ రన్ చేస్తున్నారో ఆ స్కూల్స్ ముందర కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని నడివీధి గంగమ్మ జాతర నిర్వహిస్తున్నామని మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్ తెలిపారు. నేడు మదనపల్లె పట్నం అంకిశెట్టిపల్లికి వెళ్లే దారిలో జాతరకు సంబంధించి ప్రారంభ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 సంవత్సరాలకు పూర్వం నుండి 3 సంవత్సరాలకు ఒకసారి నడివీధ గంగమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఈసారి 5 సంవత్సరాలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 25, 26వ తేదీల్లో ఈ జాతర జరుగుతుందని అన్నారు. తిప్పేసి అట్లే అందరికంటే అట్లే ముందర పోయించుకొని తక్క నడివీధి గంగమ్మ జాతర మదనపల్లిలో మొట్టమొదటిగా 100 సంవత్సరాల క్రితము మా పెద్దలు రాటకొండ రంగారెడ్డి నారాయణ రెడ్డి గారు, రాటకొండ రంగారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా, నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ హయాంలో అప్పుడు గంగ జాతర 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుతూ ఉండేది. ఈరోజు కూడా ఆ సంప్రదాయాన్ని మేము కొనసాగిస్తూ ఆ కాలం నుంచి కూడా మేము 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటున్నాం. ఈసారి 5 సంవత్సరాలు అయిపోయింది. అయితే మంచి కాలం వచ్చింది అనుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వాలు కూడా మారినాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మంచి రోజులు అనుకుంటాం. మంచి వర్షాలు పడుతున్నాయి. ముందు కాలం కూడా వర్షాలు బాగుపడి రైతులకు సకాలంలో పంటలు చేతికి వచ్చి దీనికోసం గంగమ్మ జాతరలు జరుపుకునే వాళ్ళము. ఈరోజు కూడా అదే ఉద్దేశంతో మంచి ఆరోగ్యంగా ఈ గ్రామము, ఈ పట్టణం అంతా కూడా గంగమ్మ జాతర జరిపి ఆరోగ్యంగా ఉండేదానికోసం మేము అందరూ కూడా జరుపుతున్నాం. వచ్చే వారము మంగళవారము, బుధవారము అప్పారవి చౌకలో గంగమ్మను అక్కడ నడివీధిలో నిలుపుతాము. 12 గంటల నుంచి నడివీధి గంగమ్మ జాతరను, గంగమ్మను కళ్ళు సాంప్రదాయం కళ్ళు పెట్టి గంగమ్మను నిలిపి బెలతాళాలతో ఆ పట్టు వస్త్రాలు సమర్పించి ఇలాంటివన్నీ మాకు సాంప్రదాయం ఏముందో అందరూ కూడా కలిపి చేస్తాము. భగవంతుడు నడివీధి గంగమ్మ అమ్మవారు
ఈ మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం ఇచ్చే చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తాగునీటికి సంబంధించిన బోరు మోటార్లను వెంటనే మరమ్మతులు చేయించి ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి. మున్సిపల్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. బోరు మోటార్ల రిపేరీకి గురై నెలలు గడుస్తున్నా ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని ట్విట్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. సచివాలయాలకు వచ్చే ప్రజలకు సచివాలయ ఉద్యోగులు సరైన గౌరవం ఇవ్వాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. సచివాలయ ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.